లాస్ట్ క్లాస్లో మనం గ్లోబు భూమికి నమూనా ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకున్నాం కదా అండి. ప్రెజెంట్ ఈ టాపిక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. ఈ టాపిక్లో మనకు 35 వరకు బిట్స్ అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, భూస్వరూపాలు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 3 రకాలు. సెకండ్ క్వశ్చన్, ప్రథమ భూస్వరూపాలు ఏవి? ఆన్సర్స్ బాగా గమనించండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఖండాలు మరియు మహాసముద్రాలు ప్రథమ భూస్వరూపాలు. క్వశ్చన్ నెంబర్ 3, ద్వితీయ భూస్వరూపాలు కానివి ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నదులు. క్వశ్చన్ నెంబర్ 4, దిగువన విశాలంగాను పై భాగంలో వైశాల్యం తక్కువగా ఉండి ఎత్తైన భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇక్కడ చూడండి, దిగువన విశాలంగా పై భాగం వైశాల్యం తక్కువగా ఉంటే ఫస్ట్ ఆప్షన్ పర్వతాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎత్తుగా ఉండి ఉపరితలం సమాంతరంగా ఉండే ప్రదేశాలను ఏ పేరుతో పిలుస్తారు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, పీఠభూములు. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, దక్కన్ పీఠభూమి. సెవెంత్ క్వశ్చన్, రాయలసీమ ఏ పీఠభూమిలో కలదు? సెకండ్ ఆప్షన్ ఇస్ దక్కన్ పీఠభూమి ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లావా పీఠభూమి. నైన్త్ క్వశ్చన్, భారతదేశంలో ఖనిజాల నెలవంక దేనిని పిలుస్తారు? అంటే ఏ పీఠభూమి? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, చోటా నాగపూర్ని ఖనిజాల నెలవంక అనేసి అంటారండి. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయము, టైం సేవ్ అవుతుందనేసి నేను 4 ఆప్షన్స్ అనేది చెప్పడం లేదు. ఇన్ కేస్ మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే చెప్పండి, నేను నో ప్రాబ్లం, నేను చెప్తాను. వీడియో లెంత్ అనేది అవుతుంది, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది అని ఒక చిన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ ఓన్లీ ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. క్వశ్చన్ నెంబర్ 10, మైదానాలు గరిష్టంగా ఏ ఎత్తును కలిగి ఉంటాయి? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సముద్ర మట్టం నుండి 200 మీటర్ల ఎత్తులో మైదానాల యొక్క ఎత్తు కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 11, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 972 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీరం పొడవు. 12th క్వశ్చన్, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందని అంశం? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఖనిజాలు ఉద్యానవన పంటలు పండే ప్రాంతము. క్వశ్చన్ నెంబర్ 13, రాయలసీమ ప్రాంతానికి చెందని అంశం? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 14, ఆంధ్రప్రదేశ్ భూసర్గ నైస్వరూపాలలో వైవిధ్యాలలో లేని అంశాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఇవి హిమాలయ నదుల వలన ఏర్పడిన నేలలతో విస్తరించినవి. సో ఇది మనకు అంశం అనేది లేని అంశం. క్వశ్చన్ నెంబర్ 15, ఒక నైసర్గిక భూస్వరూపం సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తును కలిగి ఉంటే దానిని పర్వతంగా పిలుస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 900 మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 16, అరోమ శిఖరం ఎత్తు? దీనినేసి మనం అరోమకొండ అనేసి కూడా అంటారండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1690 మీటర్లు. 17, అరోమ శిఖరం విస్తరించిన ప్రాంతం? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అరకులోయ. క్వశ్చన్ నెంబర్ 18, పోలవరం ముప్పు మండలాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కలవని మండలాలు?
ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ కుక్కనూరు బుర్గంపాడ్ అండి. క్వశ్చన్ నెంబర్ 19. తూర్పు కనుమల్లోని కొండలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ చార్నోకోట్ మరియు కాండలైట్. ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. చార్నోకైట్ అండ్ కాండలైట్ కూడా తూర్పు కనుమల్లో ఎక్కువగా శిలలు ఏర్పడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 20. ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి విస్తరించిన జిల్లాలను జతపరచుము. ఇక్కడ ఏబిసిడి ఇచ్చారు. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు. కరెక్ట్ ఆన్సర్ ఇది కామెంట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏకి 3 విశాఖపట్నం, యారాడ. బి 4 ఉభయ గోదావరి జిల్లాలు, 4 బైసన్ కొండలు. సి వచ్చేసి 5 గుంటూరు. జస్ట్ వీళ్ళు కొండలు అని ఇచ్చారండి. ఇక్కడ మనకు బేరం కొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ కూడా వస్తుంది. డి వచ్చేసి 2 వెలికొండలు. క్వశ్చన్ నెంబర్ 21. హార్స్లీ కొండలు ఏ జిల్లాలో కలవు? ఫస్ట్ చూడండి, బుక్లో మనకు ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ ఇచ్చారండి, అన్నమయ్య అనేసి. సో ఇది రాంగ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ రాశాను, చిత్తూరు లేదా తిరుపతి హార్స్లీ కొండలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 22. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచింది. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ లంబసింగి. 23. గిరిజనులు చేసే వ్యవసాయం ప్రధానంగా ఈ విధంగా పిలుస్తారు. ఏబిసి మాత్రమే అండి. పోడు వ్యవసాయం, స్థల మార్పిడి వ్యవసాయము, జూమ్ వ్యవసాయం. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏబిసి మాత్రమే సరైనవి. 24. గిరిజన వ్యవసాయంలో స్థల మార్పిడికి కారణం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. భూసారం యొక్క తగ్గడం వల్ల వాళ్ళు స్థల మార్పిడికి యొక్క రీజన్. క్వశ్చన్ నెంబర్ 25. ఐటీడీఏ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1989. చెంచులు విస్తరించిన జిల్లాలు ఏవి అంటే ఉమ్మడి జిల్లాల ప్రకారం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. వీరు కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో కూడా ఉంటారు. ఐటీడీఏను విస్తరించుము. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఫ్రెండ్స్ గమనించండి, నేను ఇక్కడ 1 హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నానండి. 1 హ్యాండ్తో మీకు ఇక్కడ ఆన్సర్ అనేది చేస్తున్నాను. సో మీకు ఏదైనా షేక్ అయితే సారీ ఆల్. క్వశ్చన్ నెంబర్ 28. ఏ నెలలో సున్నం క్షార లవణాలు ఉంటాయి? ఏ నెలల్లో మనకు సున్నం యొక్క క్షార లవణాలు ఉంటాయి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ చౌడు నేలలు. క్వశ్చన్ నెంబర్ 29. పీఠభూమి ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయం అంశాలు ఏవి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిసిడి మాత్రమే సరైనవి. వర్షపు నీటిని నిల్వ చేస్తారు, భూగర్భ జలాలు వాడుకుంటారు, చెరువుల నిర్మాణం ఉంటుంది, ఎక్కువ ధనాన్ని నీటి కొరకు వెచ్చించగలుగుతారు. క్వశ్చన్ నెంబర్ 30. చెంచుల జీవన భావాలు, ఆలోచనలను ద చెంచూస్ అనే పుస్తకంలో పొందుపరిచింది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ మీకు ముందే చేసినట్టుంది. వీడియో అయితే రికార్డ్ చేశాను, బట్ అది రికార్డ్ అవ్వలేదా అండి. ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందో మొన్న చూస్తే మ్యూట్ పడిపోయింది, ఇప్పుడు చూస్తే వీడియో అసలు రికార్డే అవ్వలేదు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 31. జలచరాలను పెంచడాన్ని ఈ విధంగా పిలుస్తారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆక్వాకల్చర్. క్వశ్చన్ నెంబర్ 32. ఒండ్రు నేలలు ఈ కారకాల ప్రక్రియ వలన ఏర్పడ్డాయి. థర్డ్ ఆప్షన్ అవక్షేప పరిక్రియల వలన. 33. ఆంధ్రప్రదేశ్లో కాఫీ పండుతున్న ప్రాంతం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అరకు వ్యాలీ. 34. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ టిబెట్ భూమి. లాస్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ విస్తరణ. ఆన్సర్ అండి వైశాల్యం పరంగా 7వది, అలాగే జనాభా పరంగా 10వది. ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన 35 ప్రాక్టీస్ బిట్స్. దానికి సంబంధించిన
ఇవన్నీ కూడా నేను ఆన్సర్ చేయకోకుండా ఇమేజెస్ నేను మన వాట్సాప్ ఛానల్ లింక్లో నేను మొత్తం ఇంకా ఇవి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 35 బిట్స్ అయితే చూసాం కదా అండి. ఆన్సర్స్ చేయకోకుండా నేను ఇమేజెస్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కన్నా నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టుమారో క్లాస్లో వచ్చేసి సంచార జీవనం నుండి స్థిర జీవనం 5th చాప్టర్ అయినటువంటి ఈ లెసన్ గురించి నేర్చుకుందాం. మనకు 20 బిట్స్ అయితే ఉన్నాయండి.